ఆ పవర్ బ్యాంక్ కనిపించలేదు బ్రో, ఫోన్ లో ఛార్జింగ్ ఇల్లే. ఇంట్లోనే ఉన్నా కానీ ఒక దగ్గర కూర్చుంటే అవ్వదు అట్లా. మళ్ళీ ఇవ్వడం కాదు బ్రో, స్విచ్చెస్ అన్ని దూరంగా ఉంటాయి, బెడ్ పక్కన ఉంటే గుంజుతాం కదా, అవ్వద్దు అంతే. బెడ్ బెడ్ పక్కకే ఉంటది నాది సాకెట్. నాది కూడా బెడ్ పక్కనే ఉంటది బ్రో, కానీ పక్కకు జరుగుతూ ఉంటా, గైరు అటు ఇటు తిప్పుతా. పవర్ బ్యాంక్ అయితే వచ్చేస్తుంది, అదైతే స్విచ్ ఊకి లాగుతుంది. మనది ఎవరు రాలేదు, కనపడలేదు. మరి రారులే ఇక్కడ. వెహికల్ ఉంటే ఏంది తీసుకోండి రోబోట్ రోడ్డు మీద. తీసుకున్నావా? కాదు, గ్యామా ఈ స్పోర్ట్స్ గ్యామా. యా ఆటో ఓపెన్ డోర్స్ లేవై. I need a weapon. ఆటో డోర్ ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ కొట్టుకోవడం. భయ్యా బ్రిడ్జ్ సైడ్ పెడల్ ఇంకా అన్న ఆర్డర్ లేడని ఉందా? ఉంది ఉంది. నీ దగ్గర కూడా వెహికల్ ఏం లేదా రోన్? లేదు. రో బాన్ సైడ్ చెక్ చేసి చెప్తా ఏది ఉందో లేదా. मेरे को रेंडर हुआ है. ब्राइटनेस ड्रॉप हुआ है. बांध के पीछे गाड़ी भी नहीं है. మైకు బ్రిడ్జ్ దగ్గర ఇంకో డాషా ఉంది. Marked a vehicle. బైక్ ఉంది, వేసుకొని రమ్మంటావా వాడికి? వేసుకోవచ్చు. S12 అంటే మార్క్ చేయండి. S12 నా దగ్గర 5M గన్ లేదా? I got supplies. Supplies దొరికాయి. DBS 3x పిక్ చేసుకో. I got supplies. ఆ 12 గేజ్ దగ్గర DBS ఉంది. వెహికల్ లో సెట్ చేసుకోవచ్చు మొత్తం. గ్యారేజ్ లో ఉంది డివిఎస్. గ్యారేజ్ అంటున్నా, వేర్ హౌస్ లో ఉంది. S12 కంటే పట్టుకోవచ్చు. నా దగ్గర స్కోప్ దొరికేసింది, డ్రాప్ చేసి. I got supplies. 9M దగ్గర S12 కే 12 గేజ్ దగ్గర DBS నగర్ వెహికల్ ఫుల్ స్క్వాడ్. వస్తున్నా ఆగి రైలు పోతురా. ఆగిల్ వస్తున్నా. నేను కొండ మీదకి వెళ్తున్నానా? మూమెంట్ ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఫైట్ అయిపోతుంది. Help. మొత్తం మీదకి ఎక్కేసారయ్యా. ఏ Watch టీం out. అది? చూడు ఇండియన్ లంచోడుకులు. ఫుల్ కిల్ డిమాండ్ బీస్ట్ బ్రో. ఫుల్ కిల్ వేస్తే పానిక్ అయిపోతారు బీస్ట్ బ్రో. వాళ్ళ దగ్గర ఏ వెహికల్ ఉంది? రాను సింగిల్ వెహికల్ వచ్చారు కదా. రెండు ఉన్నాయి. ఒక సంగతి చెప్తే రోజు లొకేషన్ మార్క్ చేశాను. డాషా ఉంది కదా ఒకటి. చెప్పా రెండు ఉన్నాయని చెప్పా. ఒకటి ఎక్కి కూర్చున్నాడు డాషాలో. నువ్వు చూసిండు అమ్మే కదా, నేను చూసిండు. చూస్తే చూసిండే. కాదు రెడ్ అవుతుంది వెనకాల, ఫస్ట్ రెడ్ అవుతుంది వెనకాల.
నైస్. నైస్. వెళ్ళిపోండి. బీచ్ డిమాండ్ బ్రో, నువ్వు యాంగిల్ క్రియేట్ చెయ్యి. Vehicle యాంగిల్ తీసుకో. క్రియేట్ చేసుకుంటే వెళ్ళు. బీచ్ బ్రో నువ్వు వెహికల్ తీసుకుని వెళ్ళు. ఇందులో కూడా ప్రమాదం ఉన్నాడు. పొంచుంది. వాడు రెవ్విస్తాడు. దాంట్లోనే అంతా వెనకాలకి వెళ్తే సెట్. వాడు డోర్ దగ్గర ఉన్నాడు. Watch రెడ్ tower బిల్డింగ్ దగ్గరికి. నన్ను ఆపోజిట్. Watch out! ఇక్కడ ఉన్నాడు ఒకడు. వెళ్ళు. బీస్ట్ బ్రో నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే ఇక్కడ ఉన్నా. చేసి తీసి వాచ్ టవర్ సైడ్ వస్తున్నావు. వెహికల్ వెళ్ళిపోతుంది. ప్రమాదం Dash పొంచుంది. డిమాండ్ బ్రో ముందు వెహికల్. డాష్ డాష్ యూజ్ అంటే తిప్పుకోండి. కొడుతున్నాడు డిమాండ్ బ్రోని. వాడు ఒక్కడే అనుకుంటా సీట్ చేంజ్ చేసి కొట్టేది. ఒమేగా డిమాండ్ సైడ్ ఎవరు నువ్వు? స్మోక్ వేసుకుంటున్నావు ఒకటి. యుఎస్ దగ్గర ఎగురుతా ఉన్నాడు. వెనక్కి వచ్చిన నేను కొద్దిగా. ఓకే వాటర్ వెహికల్ బగ్గి ఒకటి. అరే రెండు బగ్గీలు. అరే పోనీ ఓ బగ్గి ఇక్కడ ప్రమాదం ఆగింది. పొంచుంది. లొకేషన్ మార్క్ చేశాను. పీకి ఇవ్వకండి. అరే బీస్ట్ బ్రో అవ్వదు. ఎక్కేస్తారు. అయిపోయింది. బీచ్ బ్రో కొడుతున్నాం. వెళ్ళిపోండి. అయ్యో. మీరు వెళ్ళిపోండి. ప్రమాదం పొంచుంది. అందులో కూడా పోను. నాకు వాడు వెళ్ళిపోవద్దు. పోను. హీలో ఒమేగా చూస్తున్నాడు. ఇక్కడికి కూడా వచ్చాడు. లొకేషన్ మార్క్ చేశాను. ఓకే మీరు వెళ్ళిపోండి. వెళ్తేరా లంజా. ఇక్కడ అసలు ఏమో 36/0. ఏం కాదు, దొరుకుతాయిలే కానీ M4 లో. ఏమైంది? తగలట్లేదు. మధ్యలో నాది అలాగే ఆగిపోయింది. వికెట్ ముందుకు వచ్చినట్టు. ఈ స్కార్లకి గ్రిప్ లేదండి. ఫైట్ అవుతుంది. ఈ హిల్ మీద మెమ్డియన్ వాళ్ళు ఇలా నోడుతారు ఆపోజిట్ హిల్. అటు నుంచి ఇటు నుంచి అటు కొట్టుకుంటారు. మరి ఇదేంది బగ్గి? వాళ్ళే నాకు వాటర్ వెహికల్ కూడా. ఫైట్ బయట కొన్నారా? డిమాండ్ వెహికల్ సేవ్ చేయ. వెహికల్ Marked a vehicle. రైట్ నుంచి ఇంకో వాటర్ వెహికల్ వేరే టీం అది. నైస్. ఎస్టోల్కే తీసుకుందాం మన జోన్. కొంచెం డబుల్ బాన్స్ చూడు ఏమన్నా ఉండొచ్చు. పెట్టిలో చూడు ఏమన్నా ఘోరంగా నాకు ఇస్తున్నాయి. రోన్ పెట్టేది కష్టాలుగా ఉంటుందా? ఉంటుంది. నా దాంట్లో ఎందుకు ఉండవు బ్రో, బానే ఉంటది.
తీయలేదు ఎవరు. మనం ఫైర్ చేస్తానని చెప్పి ఇంకా ఎవరు ముట్టుకోలేదు. అట్లే ఏమో ఉన్నాయి వెహికల్ కానీ వస్తుందా మీ సైడ్? సైడ్ లేదు, కాదేం కాదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి వెహికల్ వెహికల్. డిమాండ్ డబల్ బన్ సైడ్ నుంచి మోదాం మనం. కొద్దిగా షోర్ సైడ్ పోనీ కాదు, షోర్ సైడ్ నుంచి అట్లా డబల్ బాన్ దాటిచ్చేసి డౌన్ ద రిజ్ వెళ్దాం. వాటర్ వెహికల్ కిందకు వచ్చింది, వాళ్ళు మన సైడ్ వస్తుంది వాటర్ వెహికల్. క్యూబ్ పోనీ చాపు ఫస్ట్ ఫాలో మన కోసమే వస్తారు. క్యూబ్ అని చాపు ఏం కదా, వస్తే ఆడికి ఫైట్ తీసుకున్నాం కానీ వాళ్ళు మూవ్ అయిపోయారు. మొత్తానికి క్యూబ్ అయితే ఆపు మూవీ వద్దాం. ఊపిడి ఇదైతే దూరంలో కార్యాలు కావాలంటే ఉంది మనం. I got supplies. తీసుకొని వెహికల్ ఎక్కువ ఫ్యూయల్ కొడుతున్నా. కింద షాప్కి వెళ్ళి సామాన్లు తీసుకొని దీనికి రిపేర్ కానీ తీసుకొని రిపేర్ చేసి టైర్ వేసుకొని వద్దాం వెహికల్కి. గుర్రం ఉంది ఇటు. Watch out. ఓకే ఆగింది వాచ్ టవర్ వెహికల్. టైర్ తీసుకోను, రిపేర్ కానీ తీసుకుంటున్నా. ఎవడు కొట్టలా. అది దాని సౌండ్లే, రిపేర్ కానీ సౌండ్ అది. స్మోక్ తీసుకుంటున్నా. ఫ్యూయల్ కానీ ఉందని ఎదురా, ఫ్యూయల్ కొట్టాయి. నెక్స్ట్ ఫ్యూయల్ కానీ ఉంది లోపల. గుర్రం వద్దులే, సెల్ల మూవ్ అయిపోదాం. కోచింగ్కి బ్యాక్ సైడ్ తీసుకెళ్తారు డైరెక్ట్. నువ్వు నేను గుర్రం ఎక్కుతున్నా. గుర్రం సారీ కదా, వెళ్ళండి గుర్రం ఒకసారి కాకపోతే ఇంకే సవారీ అయినా చేయండి. గ్లిచ్ మైక్ ఎందుకైనా మైక్ గ్లిచ్ కావాలి కానీ వాడు చూడు వాటర్ వెహికల్ ఎంత ధైర్యంగా వచ్చి వెహికల్ ఆపి దిగి కొడదాం అనుకున్నాలే కానీ అని ఉండే ఫ్లోర్లో నాకేవాడు కానీ వద్దు అనిపించింది. స్పాన్ కదా ఇది, చేంజ్ రా.
చేసేదేం లేదు, మూవ్ అయినా చేసేదేం లేదు. మనకి అవసరం లేదు వాళ్ళతో. వీళ్ళు గ్యారేజ్లో వెహికల్ తీసారు వీళ్ళు, ఎండిఎన్ వాళ్ళు. ఘోరం బ్రైట్నెస్ డ్రాప్ నాది, ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది అయ్యా. జోన్ ఎంట్రీ కొట్టింగా జోన్ డ్యామేజ్ ఎక్కువ పడేస్తుంది ఇంకా ఇప్పటి నుంచి. అదే లేదు లేదు, బయట బయట చర్చ్ లెఫ్ట్ కొట్టు. నేను చర్చ్ పక్క నుంచి పోయినా బాధలేదు, మేము చర్చికి రైట్ నుంచి, కోచింగ్కి లోపల నుంచి ఏం కాదు. రిడ్జ్ ఆగు ప్రస్తుతానికి. నిన్నేనా కొట్టేది? Help! వెనక్కి కూడా ఉన్నారు చూసుకోవాలి. ఇంకోటి వచ్చాడు. మన మీద పేలింది నేడు. నేను ఆకలి ఇచ్చిందని ఒక కిలో వచ్చిందిలే, 518 అంటే డ్యామేజ్ నాది.